కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య ఉంటుందని అయితే నేను అనుకోను. రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారు. కృష్ణన్ గారు, కోర్టుకి వెళ్ళడం అనేది దట్ ఈస్ దేర్ ఇది అనుకోండి, హక్కు అనుకోండి. కాకపోతే గవర్నర్ గారు వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు కాబట్టి వాళ్ళలో ఆ బాధ, పెయిన్ ఉంటుంది. ఇది సాంప్రదాయం. రాజకీయాల్లో ప్రభుత్వాలు ఎవరు అధికారం ఉన్నా వాళ్ళ మనుషుల్ని రికమెండ్ చేస్తారు, గవర్నర్లు ఆమోదిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడే ఎందుకో ఒక ఇది వచ్చింది, ఇది శ్రవణ్ గారి విషయంలో అండ్ అంతకుముందు కౌశిక్ రెడ్డి గారి విషయంలో ఇది వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తే ఇప్పుడు అది ఆగిపోయింది. వికే గారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వ్యక్తిగత పోరాటం ఎవరికి కాదు, శ్రవణ్ గారిది కాదు, సత్యనారాయణ గారిది కాదు. కోదండరామ్ గారికైనా ఆమిర్ అలీ ఖాన్ గారికైనా వారికి ఎమ్మెల్సీలుగా వస్తే అందరం సంతోషపడతాం, అంతే కదా, డెఫినెట్గా 100%. అదే టైంలో శ్రవణ్ దాసోజు గారికి వచ్చినా, సత్యనారాయణ గారికి వచ్చినా నాకు తెలిసి అద్దంకి దయాకర్ గారు కూడా సంతోషపడుతుండే. పాయింట్ ఇక్కడ ఏంటంటే తప్పెవరిది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇవాళ మాట్లాడుకోవాల్సింది రాజ్భవన్ వేదికగా జరిగిన పొరపాట్లే. ఎందుకు నంబర్ 1, దానికంటే ముందు నేను కొన్ని డేట్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రవణ్ దాసోజు గారు సత్యనారాయణ గారు వేసిన పిటిషన్ ఏదైతుందో 7th December 2023. అప్పటికి అసలు కోదండరామ్ గారు అప్పుడే ప్రభుత్వం వచ్చి 3 రోజులు అయింది. కోదండరామ్ గారి పేరు రాలేదు, ఆమిర్ అలీ ఖాన్ గారి పేరు రాలేదు. నాకు తెలిసి శ్రవణ్ గారు జ్యోతిష్యం కూడా భవిష్యవాణి ఏం చూడలేదు, కళ కూడా కనలేదు వీళ్ళకి వస్తుంది అనేది. ఫస్ట్ హియరింగ్ అయింది 2 January 2024. సెకండ్ హియరింగ్ అయింది 5 January 2024. తర్వాత గవర్నర్ గారు ఆఫీస్ 17 Januaryన వాళ్లకు గవర్నర్ గారు ప్రెస్ రిలీజ్ చేశారు దట్ కోర్టు తీర్పిచ్చే వరకు మేము దాన్ని హోల్డ్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ప్రెస్ రిలీజ్ చేసిర్రు గవర్నర్ గారు రాజ్భవన్ కేంద్రంగా. మీకు దాని తర్వాత మీరు గమనిస్తే మనకు మొన్న కొంత రోజుల ముందు గవర్నర్ గారిని 24న రేవంత్ రెడ్డి గారు కలిసిరు. దాని తర్వాత క్రమేపీ మనము జియో వచ్చింది 27న వీళ్ళిద్దరిది పేరు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ డేట్స్ చెప్తున్నాను అంటే శ్రవణ్ గారు కోదండరామ్ గారి మీద ఏదో చేసిండ్రు అని జనసమితి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు దాన్ని డివియేట్ చేసుకొని పొలిటికల్గా చేసి మా మీద బురద చల్లాలంటుంటే కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా కోదండరామ్ గారిని పేరు చేస్తూ అందులో చేయలేదు. గవర్నర్ గారిది ఎందుకు చేసినామని అంటే నంబర్ 1, గవర్నర్ కోటాలో అప్పుడు చేసిన నిర్ణయాన్ని మీరు డిలే చేసారు, తాత్సారం చేసారు. ఎంతకాలం నాంచి పెట్టుకున్నారు, ఆ క్రైటీరియా ఇవి అవి అని చెప్పారు. ఇవాళ మరి అదే క్రైటీరియా మీరే చెప్పారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్. శ్రవణ్ దాసోజు గారు పొలిటికల్ పార్టీలో ఉన్నారు అని అంటే కోదండరామ్ గారు ఒక పొలిటికల్ పార్టీనే రన్ చేశారు, ప్రెసిడెంట్ ఆ పార్టీకి. ఉద్యమంలో ఇద్దరు చేశారు, శ్రవణ్ దాసోజు గారు చేశారు, పక్కన పెడితే ఆయన అధ్యక్షుడు, దానికి అంతే అధ్యక్షుడు. లాస్ట్ టైం కూడా వాళ్ళ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీతోని ఆ కూటమిలో పొత్తులో ఉండే. ఈసారి కంటెస్ట్ చేయకపోయినా కూడా పొత్తులో వాళ్ళు ఉండే, ఓపెన్ అలయన్స్లో ఉండే. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎమ్మెల్సీని అప్పుడు ఇస్తారు అనేది కూడా అప్పుడే ప్రచారంలో జరిగింది, పొత్తుల్లో జరిగినప్పుడు చర్చ జరిగింది. సో మేము అనేది ఈ దేశంలో రూల్ ఆఫ్ లా అప్లైస్ టు ఆల్. ఆ విషయంలో మేము ఇవాళ కోర్టు ఏదైనా తీర్పు తీసుకున్నా కూడా ఏం చేస్తుంది, కేస్ స్టడీస్ తీసుకుంటుంది రెఫరెన్స్లో. మేము ఇవాళ పెట్టిన ప్రేయర్ ఆఫ్ ద పిటిషన్ ఏంటిది అంటే గవర్నర్ గారు రూల్స్ ఎందుకు ఇట్లా మారుతున్నాయి. అప్పుడు మేము పెట్టింది ఏంటి అంటే ఫస్ట్ మీరు అది రిలీజ్ చేయండి దాని డిసిషన్ తర్వాత. ఇవాళ మేము ప్రజల ముందు మాట్లాడుతున్నాం, కోర్టు ముందు ఈ పాయింట్ లేదు, కోదండరామ్ గారి పాయింట్. కానీ ఇవాళ ప్రజల ముందు మేము అడిగేది ఏంటంటే అప్పుడు చెల్లంది, అప్పుడు కరెక్ట్ గా అంది, ఇప్పుడు కరెక్ట్ ఎట్లయితే అడగాల వద్దాం మేము గవర్నర్. అప్పుడు రిజెక్ట్ చేయడంలో డిమెరిట్స్ ఏంటి, ఇప్పుడు యాక్సెప్ట్ చేయడంలో మెరిట్స్ ఏంటి అనేది మీ పాయింట్. ఆమిర్ అలీ ఖాన్ గారు ఇవాళ ఎమ్మెల్సీ కాకముందు అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కండువా వేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు ఆమిర్ అలీ ఖాన్ గారు 2014లో చూపెట్టమంటేనే నా ఫోటో చూపిస్తాను. వారు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కోదండరామ్ గారు ఉన్నప్పుడు మరి శ్రవణ్ దాసోజు గారు సత్యనారాయణ గారు చేసిన పాపం ఏంటిది. ఇవాళ గతంలో తప్పు కదా అని వదిలేయలేం. గవర్నర్ గారు అప్పుడు తప్పు ఇప్పుడు తప్పు కాదు అని అంటే అది కరెక్ట్ కాదు. సో టుడే గవర్నర్ గారు షీ హ్యాస్ టు ఆన్సర్. ఇవాళ చేసింది ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్టాండ్తో చేసిర్రు అని మేము భావిస్తున్నాం. కాబట్టి అది ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడానికి మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం.
మేము వాస్తవానికి వాళ్ళ చర్చ ఏంటంటే ఎందుకు మాకు తెలుసు అంతేగాని ప్రజల్లో వీళ్ళు ఏం తీసుకొని పోతారు, కోదండరామ్ గారికి పదవి రాకుండా ఆపుతున్నారు అనేది తీసుకొని పోతారు. నేను అందుకే ఆ డేట్ చెప్తున్నాను. కోర్టు కేసు స్టార్టింగ్ అదే చెప్పారు. అయితే నేనేమంటానంటే కోదండరామ్కి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బద్ధశత్రువులు అనేది ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు దాన్ని ఎందుకంటే ఓపెన్ ప్రెస్ మీట్స్లోనే ఎప్పుడైనా సర్పంచ్గా వార్డు మెంబర్గా గెలిగిన మా ముఖమేనా అని కూడా మాట, కాబట్టి అది అవసరం లేదు. సార్ ఒకటి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైవల్రీ. నేను అనేది ఏంటంటే ఐ వుడెంట్ సే శత్రుత్వం, ప్రత్యర్థులు. మీరు అన్న దాంట్లో ఒకటి వ్యాలిడ్ పాయింట్, ప్రత్యర్థులు అదే చెప్తాను నేను మీకు. మీరు అన్న దాంట్లో ఒకటే పాయింట్. 2014లోనే కోదండరామ్ గారు అప్పుడు జైపాల్ రెడ్డి గారికి నోట్ ప్రిపేర్ చేయడం కానివ్వండి, 2014-13 నుంచే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రిపేర్ చేయడం కానివ్వండి, జేఏసీ వాళ్ళకు సీట్స్ ఇప్పించడానికి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, కోదండరామ్ గారు ఒక లైన్ చూస్ చేసుకున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి చూస్ చేసుకున్నారు. సో కేసీఆర్ గారు ఒక పార్టీ నేతగా ఏమని అనుకుంటారు, ఎట్లా ఫ్రెండ్షిప్ అయితే ఉండదు కదా. అవును. సో పొలిటికల్ డిస్టెన్సింగ్ అయితే ఉంటది. డెఫినెట్ గా దాన్ని